కీర్తనలు 15:4 చూసినప్పుడు, అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు, నష్టం కలిగిన మాట తప్పడు ఒక నిజమైన క్రైస్తవుడు. అసలు ఒక చక్కటి విషయాన్ని చెప్పనివ్వండి. బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ, అసలు క్రైస్తవ్యంలో ఉన్న అందం ఏమిటి అంటే, క్రైస్తవ్యంలో ఉన్న ఆ అందము, ఆ సౌందర్యం ఏంటంటే చర్చికి వెళ్ళాలి. మొదటిది చర్చికి వెళ్ళడం. క్రైస్తవ్యంలో ఉన్న అందం ఏంటంటే, బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ ఏంటి అంటే గోయింగ్ టు చర్చ్, మందిరానికి వెళ్ళాలి. తర్వాత దేవునిని ఆరాధించాలి. క్రైస్తవుని యొక్క అందం ఎక్కడుందంటే దేవునిని ఆరాధించడంలో ఉంది. క్రైస్తవుని యొక్క అందం దేంట్లో దాగి ఉన్నదంటే బైబిల్ చదవడము, బైబిల్ వాక్యాలను వినడం. క్రైస్తవుల యొక్క బ్యూటీ ఏంటి, అందం ఏంటి, సౌందర్యం ఏంటంటే కలిసి ప్రార్థన చేస్తారు, అందరూ కలిసి ప్రార్థిస్తారు, విజ్ఞాపనలు చేస్తారు, అందరూ కలిసి ఏకీభవిస్తారు ఒక అంశం కొరకు. ఆ ఏకీభవించి చేసే ఆ ప్రార్థన అనేక బలమైన కార్యాలను చేసి పెడుతుంది. క్రైస్తవ్యం యొక్క అందం ఏంటంటే ప్రభు వలలో పాలు పొందుతారు. ఎవరికి లేని ఒక గొప్ప భాగ్యము. నా శరీరము నా రక్తం త్రాగబడి నిత్య జీవం గలవాడు అన్నాడు. పరలోక రాజ్యానికి అర్హతను సాధించి పెట్టే ఆ బలలో పాలు పొందడం. క్రైస్తవ్యం యొక్క బ్యూటీ ఏంటంటే యేసు ప్రభువు నిన్ను ఎలా రక్షించాడో, యేసు ప్రభు నీ కొరకు ఏం చేశాడో అది ఇతరులకు, నశించిపోతున్న వారికి సువార్తను చెప్పడం, సువార్తను తెలియచేయడం. తర్వాత క్రైస్తవుని యొక్క అందము ఎక్కడ ఉన్నది అంటే బాప్తిస్మం పొంది నూతన జన్మ పొంది క్రీస్తు వలె మారడం. 7 ఉన్నాయండి. బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీలో 7 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చర్చికి వెళ్ళడం, రెండవది దేవునిని ఆరాధించడము, మూడవది బైబిల్ వాక్యం చదవడం, బైబిల్ వాక్యాన్ని వినడము, నాలుగవది కలిసి ప్రార్థన చేయడము, ఐదవది ప్రభువులలో పాలు పొందడము, ఆరవది సువార్త ప్రకటించడము, ఏడవది బాప్తిస్మం పొందడం. ఇది క్రైస్తవ్యంలో ఉన్న అందము, సౌందర్యం. వీటిని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈ 7 అనుభవాలలో ప్రతి క్రైస్తవుడు మిళితమై ఉండాలి, లీనమై ఉండాలి. అప్పుడే ఆ క్రైస్తవ జీవితము అందంగా, దేవునికి ఇంపుగా, దేవుని చేత మెప్పు పొందేదిగా ఆ క్రైస్తవ జీవితం ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్, హల్లెలూయా. మనం చదివిన వాక్యంలో ఒక నిజ క్రైస్తవుడు ప్రమాణం చేస్తే తనకు నష్టము కలిగిన మాట తప్పడు. అతడు ఒక తీర్మానాన్ని చేస్తే, అతడు ఒక మాటను ఇస్తే తనకు నష్టం కలిగిన తను చేస్తానన్నది చేస్తాడు, తను ఇస్తానన్నది ఇస్తాడు. తనకు నష్టము కలిగిన లేదా తన సర్వస్వం కోల్పోయినా తన మాట మాత్రం తప్పడు. తన తీర్మానాన్ని, తన నిబంధనను, తన ప్రమాణమును, తన కవనెంట్ నుంచి విడిపోడు. అది ఒక నిజమైన క్రైస్తవుని యొక్క జీవితము అలా ఉంటుంది. ఈరోజు మనం క్రైస్తవ జీవితంలో నూతన ఈ సంవత్సరంలో ముందు కొనసాగుతూ వస్తూ ఉండగా మనము కొన్ని ప్రమాణాలు చేసేవారుగా ఉండాలి. మనం కొన్ని ప్రమాణాలు చేయాలి. దేవుని ఎదుట మనం కొన్ని ప్రమాణాలు చేసేవారముగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కొన్ని తీర్మానాలు చేసేవారుగా ఉండాలి. తీర్మానం లేకుండా మన జీవితం అందంగా మార్చబడదు. దేవుని సన్నిధిలో మనము ప్రమాణం చేయకుండా మన జీవితం అందంగా తీర్చబడదు. ప్రమాణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రమాణము చాలా ప్రాముఖ్యమైనది. కర్ర పట్టుకొని పండు ముసలి వాళ్ళు అయ్యేంత వరకు ఎందుకు వాళ్ళు కలిసి ఉంటారో తెలుసా? ప్రమాణం. నువ్వు నా భార్యవు, నేను నీ భర్తను. నువ్వు నా భర్తవు, నేను నీ భార్యను. మరణము నిన్ను ఎడబాపేంత వరకు నేను నిన్ను విడువను, నువ్వు నన్ను విడువకూడదు. ఏ ప్రమాణం ఇది? వివాహ ప్రమాణము. మరణం ఎడబాపేంత వరకు ఈ ప్రమాణమే వారిని నిలబెడుతుంది. ప్రమాణము తుంగలో తొక్కిన వాడి బతుకు మధ్యలోనే బస్టాండ్ అవుతుంది, మధ్యలోనే విడిపోతారు. ప్రమాణానికి కట్టుబడని కుటుంబాలే ఈనాడు విడిపోతున్నారు, విడాకులు అవుతున్నాయి. ప్రమాణం చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు, దేవుడు దావీదుతో నిబంధన చేశాడు, దేవుడు నీతో నాతో మనతో కూడా క్రొత్త నిబంధన చేశాడు. హల్లెలూయా. క్రొత్త నిబంధన చేశాడు. మనము క్రొత్త నిబంధన కింద ఉన్నాము, యేసయ్య కింద ఉన్నాము. ఆ ప్రమాణము చేసిన ప్రతి దానిని ప్రభువు మనకివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ప్రమాణము ప్రభువుతో మనము చేస్తున్నామా? ప్రభువా, నేను నీతోనే కలిసి ఉంటాను,
నా జీవితాంతం నేను నీతోనే ఉంటాను. నువ్వు వరుడుగా వచ్చినప్పుడు నేను వధువుగా అలంకరింపబడి, నీ రాకడలో ఎత్తబడి, నీ రాజ్యంలో యుగయుగాలు నేను ఉంటాను. ఇటువంటి ఒక ప్రమాణము చేయాలి. ఆ ప్రమాణానికి కట్టుబడి ఉండాలి. ప్రమాణము చేసినప్పుడు దానిని తప్పకూడదు, దానిని మరవకూడదు. దానిని మరవకూడదు. దేవుని వాక్యం చెప్తుంది, అతడు ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట తప్పడు. క్రైస్తవులు మనము కొన్ని ప్రమాణాలు చేసేవారం ఉండాలి. కొన్ని విషయాలలో చదువుతారా? ఒక వాక్యం, మొదటిది ఒక 4 విషయాలు చెప్తాను. మొదటిదే మొత్తం పూర్తి సందేశమే, ఒక విషయమే. మిగిలిన 3 టక్మని చెప్పేస్తాను. మొదటి విషయాన్ని మనం ఒకసారి చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాలు 2వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము మొదటి నుండి. 2వ దినవృత్తాంతాలు. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానం చేసుకొని. చాలా మాట్లాడు. సొలొమోను ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు. దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరమును నిర్మించాలి అని. ఏం చేస్తున్నాడండి? దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరమును నిర్మించాలని తీర్మానం చేశాడు. ఇది ఏ తీర్మానము? దేవుని మందిరము నిర్మించాలి అనే ఒక తీర్మానం. ఈ తీర్మానం మనం కూడా చేయాలి. వాక్యం అయిపోయిన తర్వాత మనం కూడా దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసేవారముగా ఉండాలి. ఇక్కడ సొలొమోను చేసిన తీర్మానం మందిరం నిర్మించడానికి తీర్మానం చేసుకుంటూ ఉన్నాడు. యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానం చేసుకున్నాడు. తనకు ఘనత రావాలి, దేవునికి కూడా ఘనత రావాలి, తన రాజ్యానికి ఘనత రావాలి. ఆ విధంగా ఒక పట్టణమును, ఒక సిటీని నిర్మించాలనుకున్నాడు. దేవునికి ఘనత రావడానికి ఒక మంచి టెంపుల్, ఒక మందిరమును నిర్మించాలనుకున్నాడు. ఆ మందిరం నిర్మించాలని తీర్మానం చేసుకున్న వెంటనే ఆయన సామాగ్రి, దాని ప్లాను, దానికి సంబంధించిన ఎంత దానిని సమకూర్చడం మొదలుపెట్టాడు. తన తండ్రి అయిన దావీదు కట్టాలని తీర్మానము చేసిన ఆ మందిరమును దేవుడు తిరస్కరించినప్పుడు, నీ కుమారుని చేత మందిరమును నేను కట్టించాలనుకుంటున్నానని దేవుడు ఇష్టపడినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు సొలొమోనులో ఆ మనస్సును పెట్టి, సొలొమోనుకు ఆలోచననిచ్చి, సొలొమోను ఒక తీర్మానం చేశాడు దేవుని సన్నిధిలో. ఇక్కడ 2వ దినవృత్తాంతాలు 2:1 యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును నిర్మించాలని తీర్మానం చేసుకున్నాడు. యేసయ్య మార్క్సు వార్త 11:17 చెప్పారు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడుతుంది. యేసయ్య చెప్పాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడుతుంది. ప్రార్థన చేసుకోవడానికి, దేవునిని ఆరాధించడానికి మందిరం కావాలి. దేవునిని మహిమపరచడానికి, దేవుని తెలుసుకోవడానికి, బైబిల్ గ్రంథంలో నుండి ఆయన బోధ ద్వారా దేవుని యొక్క ఔన్నత్యమును, ఆయన గొప్పతనమును తెలుసుకోవడానికి మనకు కూడుకోవడానికి ఒక మందిరం కావాలి. సమస్త అన్యజనులకు నా మందిరము ప్రార్థన మందిరము అనబడుతుంది. దేవుడు మందిరాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఒక మందిరం కావాలని కోరుకుంటూ ఉన్నాడు. నీ దేహము దేవునికి దేవాలయము, అది మందిరము. నువ్వు మందిరానివే దేవునికి. ప్రతి ఒక్క వ్యక్తిగతమైన జీవితము దేవునికి మందిరమే, దేవుని దేవాలయమే. నీ హృదయము, నీ దేహము దేవునికి ఆలయముగా ఉండాలి, అది వాక్యం చెప్తుంది. కానీ ఒక గుంపు, సమాజము ఒక చోట చేరి దేవునిని ఆరాధించుకోవడానికి భౌతికపరమైన ఒక కట్టడము అనేది తప్పకుండా కావాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ భౌతికంగా నిర్మించబడే మందిరం గురించి సొలొమోను ఒక తీర్మానం చేస్తూ ఉన్నాడు. భౌతికంగా కట్టడం గురించిన, మందిరం గురించిన ఒక తీర్మానాన్ని సొలొమోను చేస్తున్నాడు. మందిరము చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఊరిలో తప్పకుండా ఒక మందిరం ఉండాలి. ప్రతి గ్రామంలో చర్చి ఉండాలి. అన్నీ ఉంటాయి, చర్చి కూడా ఉండాలి. అన్నీ ఉన్నా లేకున్నా చర్చ్ అయితే
ఉండాలి. మరి మన ఊర్లో ఉందా? ఇది చర్చి ఉంది అనుకొని ఇక్కడనే మనం ఏమైపోతున్నామంటే రాజీ పడిపోయి ఉంటున్నాం. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు మనకు ఒక మంచి మందిరాన్ని ఇస్తానని. శాశ్వతమైన లేదా ఒక పర్మనెంట్ చర్చ్ బిల్డింగ్ కొరకు, ఒక మందిరం కొరకు ఎంతో కాలంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. 2022 నుంచి ప్రార్థన నేను మొదలుపెట్టాను. 2022 నవంబర్లో ప్రార్థన మొదలుపెట్టాను. 2023 నవంబర్ దాకా ప్రార్థన చేశాను. 2024 నవంబర్లో డిసెంబర్లో దేవుడు మనకు స్థలం ఇచ్చాడు. 2 years ప్రార్థన చేసిన తర్వాత ఆ స్థలంలో మందిరం నిర్మించడానికి మనం తీర్మానం చేయాలి. స్థలంలో ప్రభువును మయంపరచడానికి విశాలమైన ఇరుకులేని ఒక మందిరాన్ని ప్రభువా మీరు మాకు దయచేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మందిరం గురించి వచ్చింది కాబట్టి మందిరమును కట్టేవారు ఉంటారు, మందిరమును కూల్చేవారు ఉంటారు, మందిరమును లేదా సంఘాన్ని చెదరగొట్టేవారు ఉంటారు, మందిరమును అడ్డుకునేవారు ఉంటారు, మందిరమే వద్దు అనేవారు ఉంటారు. ఎన్ని రకాల ప్రజలు ఉంటారో చూడండి. ఇన్ని రకాల ప్రజలు ఉంటారు. మందిరము కట్టేవారు ఉంటారు, కూల్చేవారు ఉంటారు, చెదరగొట్టేవారు ఉంటారు, అడ్డుకునేవారు ఉంటారు, అసలు మందిరమే వద్దు అనేవారు ఉంటారు. ఇలాంటి సమయంలో సంఘం ఏం చేయాలి? పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు సంఘం ఏం చేయాలి? దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తుల కార్యం 12:5 సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఆనాడు అపోస్తులు ఆది సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తే బంధకాలు ఊడిపోయాయి, సంఖ్యలు తెగిపోయాయి, విడుదల కలిగింది. మరి ఇక్కడ నేటి సంఘంగా మనము కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేయగలిగితే ప్రభు కార్యం చేయలేడా? ప్రభు కట్టలేడా? ప్రభు అనుమతులు ఇవ్వలేడా? ఇవ్వగలడు. ఆయన కట్టగలడు, ఆయన చేయగలడు. సంఘము అత్యాసక్తితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తుందో అప్పుడు ప్రతిదీ నిర్మించబడుతుంది, ప్రతిదీ కట్టబడుతుంది, ప్రతిదీ అందంగా రూపుదిద్దుకుంటుంది. హల్లెలూయా. ఇలాంటి సమయాలలో, సందర్భాలలో సంఘం ఏం చేయాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. సంఘం ఎప్పుడైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుందో ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవని మత్తయి సువార్త 16 మనం చదవట్లేదా? పాతాళలోక ద్వారములు నిలవనేరవు. అత్యాసక్తితో ఒక సంఘం ప్రార్థన చేస్తే ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలే నిలబడలేనప్పుడు వ్యతిరేకంగా లేచే మనుషులు, వ్యతిరేకంగా ఉన్న ఆలోచన, వ్యతిరేకంగా లేచే గుంపు, వ్యతిరేకంగా ఉన్న సమాజము కూడా నిలవదు. సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవనేరవు. అడ్డుపడుతున్న వీరెంత? కాబట్టి పరిష్కారం ఎక్కడుందో వాక్యం మనకు తెలియజేస్తుంది. సంఘము ప్రార్థన చేయడంలో ఉన్నది. పరిష్కారం ఎక్కడుందంటే ప్రార్థన చేస్తేనే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తేనే బలమైన ఒక కార్యము జరుగుతుంది. ఏ సంఘం అయితే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందో అది ఆర్మీ సైన్యం కంటే కూడా బలమైనది. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించే సంఘం. అందుకనే బలమైన కార్యము మన జీవితంలో, నీ జీవితంలో బలమైన కార్యం నీ కుటుంబంలో, బలమైన కార్యం నీ సంఘంలో, బలమైన కార్యము గ్రామంలో జరగాలంటే తప్పకుండా ప్రార్థన అనే ఆయుధమును మనము వాడాలి. ప్రార్థన లేదా ఉపవాస ప్రార్థన అనే ఆయుధాలు ప్రభు మనకిచ్చాడు. ఆయుధాలను చూస్తున్నాము, మురుస్తున్నాము, హాయిగా చేతులు కట్టుకొని కూర్చుంటున్నాము.
ఆయుధాలను చూస్తున్నాము. ఏ ఆయుధాలు? ప్రార్థన, ఉపవాసం అనే ఆయుధాలు చూస్తున్నాం. అవి తెలుసు మీకు. చూస్తున్నామంటే అవి తెలుసు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనే ఆయుధాలు ప్రభువు మనకి ఇచ్చాడు అనే విషయం మనకు తెలుసు. వాటిని చూస్తున్నాము, మురిసిపోతున్నాము. ఉన్నాయి, అక్కడే ఉన్నాయి. అక్కడ గోడకు తగిలించిన యాంగ్లేర్కు షర్ట్ తగిలించినట్టుగా ఆయుధాలు అక్కడ ఉన్నాయి. భయం ఏం లేదు, బాధ ఏం లేదు అనుకుంటున్నాం. వాటిని వాడడం లేదు. ప్రార్థన, ఉపవాస ప్రార్థన అనే ఒక బలమైన ఆయుధాలను ప్రభువు మన చేతికిచ్చాడు. వాటిని వాడినప్పుడు బలమైన కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. యెరూషలేము మందిర ప్రాకారాలు కూలిపోయినప్పుడు, మందిర ప్రాకారాలు తగలబడిపోయినప్పుడు ఈ వార్త తన స్నేహితుల ద్వారా నెహెమీయాకు తెలిసింది. నెహెమీయా రాజు కింద గిన్నె అందించేవాడుగా ఉన్నాడు. గవర్నమెంట్లో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. దేనికి కొరత లేకుండా, కొదవ లేకుండా, లోటు లేకుండా, లేమి లేకుండా చాలా రాజభోగాలను అనుభవిస్తూ ఉన్న నెహెమీయాకు మందిర ప్రాకారాలు కాల్చబడ్డాయి, కూల్చబడ్డాయి అన్న విషయం తెలిసినప్పుడు నెహెమీయా కూలబడి ఏడ్చి, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ఏడ్చి, అయ్యో నా దేవుని మందిర ప్రాకారాలు కూలిపోయాయే, తగలబడిపోయాయే. ఆ దేవుని మందిర ప్రాకారం అంటే ప్రహరీ గోడనే. ప్రహరీ గోడ కాలిపోయి కూలిపోయి పడిపోతేనే ఆయన అంతగా నలిగిపోయాడు, అంతగా బాధపడ్డాడు. ఆయన ఏడ్చి గోజాడి తన ఉద్యోగము రాజు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి ప్రాకారాలను నిర్మించే పనిని పూనుకున్నాడు. ఆయన ఆ ప్రాకారములను నిర్మిస్తున్నప్పుడు శత్రువులు వచ్చి పనిని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రాకారాలను నిర్మించొద్దు అని గుంపులు గుంపులుగా కత్తులు పట్టుకొని వచ్చారు, సైన్యంతో వచ్చారు అడ్డుకోవడానికి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఎన్నో వ్యతిరేకులు వస్తారు, ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి, ఎన్నో వ్యతిరేక శక్తులు వస్తాయి. ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు వస్తాయి. కానీ నెహెమీయా ఆ వ్యతిరేకులను చూసి భయపడి వెనుదిరగలేదు. ప్రాకారములను నిర్మించడం ఆపలేదు. ఒక చేతితో పని చేస్తూ, ఒక చేతితో యుద్ధం చేసి మరి మందిర ప్రాకారములను నిర్మించి ముగించాడు. హల్లెలూయా. మందిర ప్రాకారాలను నిర్మించే క్రమంలో ఎన్నో ఆటంకాలు నెహెమీయా ఎదుర్కొన్నాడు. ఒక చేతితో పనిచేశాడు, మరొక చేతితో యుద్ధం చేస్తూ దేవుని మందిరాన్ని నిర్మించాడు. నేడు మన సంఘంలో నెహెమీయా లాంటి వారు లేవాలి. నేడు కూడా మన సంఘాలలో నెహెమీయా లాంటి వారు కావాలి. నెహెమీయా లాంటి వారు కావాలి. పని చేసేవారు, ప్రార్థించేవారు, పోరాటం చేసేవారు, మాట్లాడగలిగిన వారు, ముందు నడవగలిగేవారు, నేనున్నాను అని చెప్పేవారు, దేవుని కొరకు నేను నిలబడ్డాను, దేవుని మందిరం కొరకు నేను నిలబడతాను అని చెప్పే నేడు మన సంఘంలో నెహెమీయాలు కావాలి. నెహెమీయాలు లేవాలి. దేవుడు నెహెమీయాలను లేపును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన, ఉపవాసము, పనిచేసే తత్వము, ధనం హెచ్చించేవారు కావాలి సంఘంలో. ప్రార్థించేవారు కావాలి, ఉపవాసం ఉండేవారు కావాలి, పనిచేసేవారు కావాలి, తమ ధనము కూడా దేవుని మందిరం ఒకరికి వెచ్చించేవారు కావాలి. అలాంటి వారు లేవాలి. నెహెమీయా గ్రంథం 10వ అధ్యాయం 39వ వచనంలో చక్కటి మాట రాయబడింది, అద్భుతమైన మాట రాయబడింది. పరిస్థితులన్నీ బాగా అయిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ వచ్చి అంటున్నారు, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. హల్లెలూయా. చెప్తారా? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. కొంతకాలం మేము దేవుని మందిరం విడిచిపెట్టాం, దేవునితో సహవాసాన్ని మానుకున్నాం, దేవుని మందిరానికి వెళ్ళలేకపోయాము. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ బాగైపోయాయి, మందిర ప్రాకారాలన్నీ పూర్తి అయిపోయాయి, పూర్వ వైభవం వచ్చేసింది. దేవుడు తన మహిమతో పాటు దేవుని మందిరం మీదకి వచ్చాడు. మేము మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈ తీర్మానం చేయాలి. ఏ తీర్మానం చేయాలి? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. 2025లో ఒక ఆదివారం కూడా మానకుండా నేను చర్చికి వచ్చాను అన్నవారు ఉన్నారమ్మా. ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాకుండా చర్చికి వచ్చాను. ఎంతమంది ఉన్నారు? ఒక్కలేనా?
2026లో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాకుండా దేవుని మందిరంకి వచ్చి నేను దేవుని ఆరాధన చేస్తానని తీర్మానం చేయగలుగుతారా? మేము మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని అక్కడ ఇశ్రాయేలీయులు ఒక తీర్మానం చేస్తున్నారు. మరి మన తీర్మానము, నేను నా దేవుని మందిరం విడిచిపెట్టను, నేను నా దేవుని మందిరం మానుకోను. ఇక్కడ రాసేగా, నీ ఆవరణంలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం. మరి ఒక దినం మిస్ చేస్తే మరి ఇట్లా ఆలోచన చేయాలి కదా. ఒక్క దినం గడిపితే 1000 దినాలు గడిపినలే, ఒక వారం పైన 52 వారాలు పోకుండా పర్వాలేదులే అని అనుకుంటే, మరి ఒక్క దినం గడిపితే 1000 దినంలో కూడా శ్రేష్టం అంటే ఒక ఆదివారం నువ్వు మిస్ అయితే ఇట్లా ఆలోచన చేయాలి కదా. భక్తులు అంటున్నారు, క్రైస్తవులు విశ్వాసులు అంటున్నారు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఇట్లాంటి తీర్మానం మనం చేయాలి. ఎందుకు తీర్మానం చేయమో తెలుసా? అవిశ్వాసం. ఎందుకు తీర్మానం చేయమో తెలుసా? అవిధేయత. ఎందుకు తీర్మానం చేయమో తెలుసా? అపవిత్రత. అల్ప విశ్వాసము, అవిధేయత, అపవిత్రత. ఈ 3 మనలో ఉన్నంతకాలం మన జీవితము ఆత్మీయంగా ఎదగదు. ఈ 3 మన జీవితంలో ఉన్నంత కాలము మన జీవితం బాగుపడదు. అల్ప విశ్వాసము, అవిధేయత, అపవిత్రత. ఈ 3 ఉన్నంత కాలము మన జీవితము అందంగా మారదు. అందంగా మార్చబడాలంటే విశ్వాసం ఉండాలి, విధేయత ఉండాలి, పవిత్రత. ఈ 3 ఉంటే నీ జీవితము ఫలభరితంగా అద్భుతంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి వచ్చాను. మనము దేవుని మందిరాన్ని విడిచిపెట్టకుండా లేదా దేవునితో అంటుకట్టబడిన వారంగా ఉండాలి. అది ఒక నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం. బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ అంటాం దీన్ని. అని క్రైస్తవుని యొక్క సౌందర్యం లేదా క్రైస్తవుని యొక్క అందం, ఆత్మీయ అందం, బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఈ క్రమంలో మనం చాలా సందర్భాలలో మనల్ని మనం తృణీకరించుకుంటాం, మనల్ని మనము శపించుకుంటాం, మనల్ని మనము తిట్టుకుంటాం. ఇది మానాలి ఈ సంవత్సరం. హల్లెలూయా. ఏం మానాలి? నిన్ను నువ్వు నిందించుకోవడం మానాలి, నిన్ను నువ్వు తిట్టుకోవడం మానాలి, నిన్ను నువ్వు శపించుకోవడం మానాలి, నీ కుటుంబాన్ని శపించుకోవడం, నీ పిల్లలను శపించడం, మీ ఆయన్ని శపించడం, మీ ఆవిడని శపించడం, ఇది మానాలి ఈ సంవత్సరం. నీ ఆశీర్వాదం అక్కడికి పోతుంది. నా బతుకు ఇట్లా ఏడ్చింది అనకండి. నిన్ను నువ్వు శపించుకో. అరే, నిన్ను నీవు నమ్మలేనప్పుడు నిన్ను ఇంకెవరు నమ్ముతారమ్మా? చెప్పండి అయ్యా. మిమ్మల్ని మీరు నమ్మనప్పుడు మిమ్మల్ని ఇంకెవరు నమ్ముతారు? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. హల్లెలూయా. గొప్పవాడు మీలో ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు నమ్మకపోవడం ఏంటి? మిమ్మల్ని మీరు తిట్టుకోవడం, మిమ్మల్ని శాపనార్థాలు చేసుకోవడం ఏంటి? ముందు నిన్ను నువ్వు నమ్ము. నీలో ఉన్నవాడు శక్తివంతుడు, నీలో ఉన్నవాడు బలవంతుడు. ఆయన అసాధారణమైన కార్యాలు నీ ద్వారా జరిగించగలడు. నా వల్ల కాదు, నేను చేయలేను, నేను వెళ్ళలేను, నేను బ్రతకలేను, నేను ముందుకు వెళ్ళలేను, నేను ఆశీర్వదించబడలేను, నా జీవితం ఇలాగే ఉంటుందేమో, 25 అట్లాగే ఉంది, 26 కూడా అట్లానే ఉంటుంది, నాకు తెలుసు, ముందే అనుకున్నాను. ఈ పద్ధతిని, ఈ మాటలను, ఈ ఉద్దేశాలను మానుకోండి. 26లో నువ్వు చేయగలవు. వాక్యం ఏం చెప్తుంది? ఫిలిప్పి 4:13 ప్రకారంగా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఆయన నిన్ను బలపరుస్తూ ఉన్నప్పుడు నీకు అసాధ్యమైనది ఏది ఉండదు. నువ్వు ఏదైనా చేయగలవు, నువ్వు సమస్తమును చేయగలవు, సమస్తము నీకు సాధ్యమే. యేసయ్య నీతో ఉన్నప్పుడు, యేసయ్య నీలో ఉన్నప్పుడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నా వల్ల కాదని ఏడ్చుకుంటూ కూర్చోవడానికి వీల్లేదు. ప్రభువా, చెయ్యాలనే ఆశ, ఆలోచన, తపన నాకున్నది, నన్ను గొప్ప స్థితికి తీసుకెళ్ళు. ఆదికాండం 26:12 ఏమని రాయబడిందో తెలుసా అండి? ఆ సంవత్సరం ఇస్సాకు పంట వేసి, విత్తనం వేసి, 100 ఫలమును, పంటను. ఈ సంవత్సరం మీరు చేయండి, ప్లాన్ చేయండి, ఈ సంవత్సరం ప్రార్థన చేయండి, పని చేయండి.
ఈ సంవత్సరం ప్రార్థన చేయండి, ప్లాన్ చేయండి. ఈ సంవత్సరం అడగండి, ఆశించండి, నూరంతల ఫలము పొందుకోండి. హల్లెలూయా. నిన్ను నీవు తక్కువ చేసి చూసుకోకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నప్పుడు ఇతరులు కూడా నిన్ను ఇంకా తక్కువ చేస్తారు. నీ బలహీనతలు ఎన్నో ఉండొచ్చు, ఎన్నో బలహీనతలు నీకు ఉండొచ్చు. ఆర్థికంగా బలహీనతలు ఉండొచ్చు, ఆరోగ్య విషయంలో బలహీనతలు ఉండొచ్చు, ఆత్మీయ విషయాలలో బలహీనతలు ఉండొచ్చు. ఎన్నో బలహీనతలు, కఠినమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు. దేవుని వాక్యం చెప్తుంది కొరింథీ పత్రిక 12:9, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నది, నా కృప నీకు చాలు అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఇన్ని మాటలు మిమ్మల్ని ప్రోత్సహింపచేసే మాటలు, ఇన్ని వాక్యాలు మిమ్మల్ని బలపరిచి ముందుకు ఎంతో 10 మెట్లు దూరం స్పీడ్గా నెట్టేసే దేవుని వాక్యాలు నీ ముందుకు వచ్చినప్పుడు నిన్ను గురించి నువ్వు శపించుకోకూడదు, నిన్ను గురించి నువ్వు తక్కువ అంచనా వేసుకోకూడదు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నువ్వు అనుకున్నది తప్పక సాధిస్తావు. ఈ నూతన సంవత్సరంలో 26వ సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో ఆ నూరంతల ఫలాన్ని దయచేయను గాక. ఆదికాండం 26వ అధ్యాయము, ఇది 26వ సంవత్సరం, 26వ అధ్యాయము, ఇది 26వ సంవత్సరము. నూరంతల ప్రతిఫలాన్ని ప్రభువు మనకు దయచేయను గాక. కొన్నిసార్లు మనల్ని మనం అనుకుంటాము, నేను ఏరేయబడ్డా, లేదా వేరు చేయబడినా, లేదా నేను విసిరివేయబడినా అని అనుకుంటుంటాము. విసిరివేయబడిన మన జీవితాలను యేసయ్య ఎన్నుకొని ఆయన మనల్ని నమ్మి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఇప్పుడు మనము రారాజుకు కుమారులము. మీరు ఎవరు? రారాజుకు మనము కుమారులము, కుమార్తెలము, రారాజు పిల్లల మనము. ఎందరు తనను అంగీకరించిన వారందరికీ ఆయన పిల్లలై అధికారం ఇవ్వబడింది. యోహాను 1:12. మనం ఆయన పిల్లలము. విసిరివేయబడిన మన జీవితాలను యేసయ్య ఎన్నుకున్నాడు, ఆయన పిల్లలుగా చేసుకున్నాడు, ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మొదటిది ఏంటి? ఏం తీర్మానం చేయాలి? దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అనే ఒక తీర్మానము. నెక్స్ట్ రెండవది, వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని వినడానికి తీర్మానం చేయాలి. కొంతమందికి వాక్యం వినాలనిపించదు, కొంతమంది వాక్యం చదవాలనిపించదు, కొంతమందికి వాక్యం చదవాలనిపిస్తుంది, కొంతమందికి వాక్యం వినాలనిపిస్తుంది. వీళ్ళు చాలా ధన్యులు. ఇప్పుడు కొంతమంది వింటారు, చదువుతారు, దానిని పాటించరు. ఇది ఇంకొక ప్రమాదం. ఈ తీర్మానం చేయాలి. ఎందుకంటే ఎన్నో మాటలు వింటాము, ఎన్నో చదువుతాం, కానీ దేవుని వాక్యము చదివితేనే మనకు జీవము కలుగుతుంది. హల్లెలూయా. మన జీవితాన్ని సరి అయిన మార్గంలో నడిపించేది, మన జీవితాన్ని సరి అయిన త్రోవలో పెట్టేది దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. 119, 133. నీ వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. చీకటి పోతుంది, దరిద్రం పోతుంది, అప్పు పోతుంది, సమస్యలు పోతుంది, రోగం పోతుంది. దేవుని వాక్యం వెల్లడి అయితే అంతా వెలుగే. హల్లెలూయా. దేవుని వాక్యం వెల్లడి అవుతే చాలు. దేవుని వాక్యం ఎప్పుడు వెల్లడి అవుతుందంటే నువ్వు తెరవాలి, బైబిల్ తెరవాలి, చదవాలి, ఈ మాటలన్నీ లోపలికి వెళ్ళాలి. ఆ వాక్యం పని చేస్తుంది, వెలుతురు వస్తుంది, జీవితం వెలిగింపబడుతుంది. ఇంటికి దీపం ఇల్లాలు అనే మాట ఎంతవరకు నిజమో అవ్వదో తెలియదు, కానీ దేవుని వాక్యం నీ లోపలికి వస్తే మాత్రం నువ్వు వెలిగింపబడతావు, నీ కుటుంబం వెలిగింపబడుతుంది, నీ పిల్లలు వెలిగింపబడతారు. హల్లెలూయా. అర్థమైంది కదా? నెక్స్ట్ మొదటిది ఏం చెప్పాను? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాం. మందిరం కొరకు నెహెమీయా ఎలా చేశాడో చెప్పాను. రెండవది, వాక్యం చదవడానికి, వాక్యం వినడానికి, పాటించడానికి తీర్మానం చేయాలి. రోజుకు ఒక 3 అధ్యాయాలు చదివితే చాలని చెప్పాను. రోజుకు ఒక 3 అధ్యాయాలు చదవగలిగితే 1 సంవత్సరంలో మీరు బైబిల్ వాక్యాన్ని పూర్తి చేయగలుగుతారు. బైబిల్ను పూర్తి చేయగలుగుతారు ఒక 1 ఇయర్లో. రోజుకు 3 అధ్యాయాలు, ఆదివారం రోజు 5 అధ్యాయాలు చదివితే చాలు. డిసెంబర్ 31 తారీఖు వరకు కంప్లీట్ అయిపోతుంది బైబిల్ పూర్తి. ఒకసారి యేసయ్యను నమ్మి బైబిల్ చేత పట్టుకొని ఒకసారి కూడా పూర్తి చేయకపోతే ఎలాగండి? అట్లీస్ట్ 1 టైం అన్నా మన జీవిత కాలంలో అట్లీస్ట్ 1 టైం అన్నా చదివి పూర్తి చేసి
ఉండాలి. ఆ తీర్మానం చేసుకోండి ఈ సంవత్సరం. ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. గబగబ రోజు 5 అధ్యాయాలు చదివితే అయిపోతుంది. స్పీడ్ పెంచితే అయిపోతుంది. నెక్స్ట్ 3వది, ప్రార్థించుటకు తీర్మానం చేయాలి. పొడి మాటలతో చేసిన ప్రార్థనలు ఆపేసి తీరికగా కూర్చొని ప్రార్థనా సమయాన్ని, ప్రార్థన స్థలాన్ని ఎన్నుకొని దేవుని సన్నిధులు గడపడానికి తీర్మానం చేయాలి. ఇది 3వ తీర్మానం. ఏంటి? ప్రార్థన కొరకు గబగబ పొడి మాటలను చేసేసి ఆత్రంగా వెళ్ళిపోవడం కాదు. తీరికబడి కూర్చొని స్థలాన్ని కేటాయించుకొని, ప్రార్థన స్థలాన్ని కేటాయించుకొని, ప్రార్థన సమయాన్ని కేటాయించుకొని కొంత సమయం ప్రార్థనలో గడపడానికి తీర్మానం చేయండి. ప్రార్థన చేయడానికి చదువుతో పనిలేదు, జ్ఞానంతో పనిలేదు, మంచి పదాలు పలకాల పనిలే, అవసరం లే. మీకు ఎలా వచ్చో, ఎలా మాట్లాడగలుగుతారో అలాగే మాట్లాడండి, అలాగే చెప్పండి. కానీ తీరికబడి కూర్చొని కొంత సమయం ప్రార్థనకు కేటాయించడానికి తీర్మానము చేయండి. ఆల్రెడీ మీరు తీరికగా ప్రార్థన చేస్తూ ప్రార్థనలో సమయం గడుపుతున్న వారు అరగంట చేసేవాళ్ళు గంటకు పెంచుకుంటున్నారు, గంట చేసేవారు గంటన్నరకు పెంచుకుంటున్నారు, 1 నిమిషం 2 నిమిషాలు చేసేవాళ్ళు మీరు అరగంట దాకా ప్రార్థన చేయడానికి తీర్మానము చేయండి. అది 3వ తీర్మానం. ప్రార్థించడానికి తీర్మానం చేయాలి. చివరిది 4వది, కానుకలు అర్పించడానికి తీర్మానం చేయాలి. ఏ తీర్మానం ఇది? విత్తనాలు చల్లితే పంట వస్తుంది. ఇప్పుడన్నీ వరి నాట్లు, వరి పంటలు వస్తూ ఉన్నాయి కదా. విత్తనాలు చల్లితే పంట వస్తుంది. విత్తనాలు చల్లితే ఖర్చు అయిపోతాయి అని చెప్పి విత్తనాలు చల్లకపోతే ఈ విత్తనాలను వంట వండుకొని తినేస్తే కొన్ని రోజులు తింటాము, ఆ తర్వాత కొంతకాలానికి విత్తనాలు ఉండయి, ఆహారం ఉండదు, కరువు వస్తుంది. విత్తనాలు చల్లితే పంట వస్తుంది, ఎక్కువ కాలము బ్రతకగలుగుతాము, ఆహారము ఉంటుంది. విత్తనాలు చల్లితే ఖర్చు అయిపోతాయి కాబట్టి విత్తనాలను చల్లకుండా వండుకొని తిందాము అని అనుకుంటే కొంతకాలానికి ఏమైపోతుంది? కరువు వచ్చేస్తుంది. అదే సూత్రం ప్రకారంగా దేవునికి ఇస్తే ఆశీర్వాదం పొందుకుంటారు, దేవునికి ఇస్తే ఖర్చు అయిపోతుంది అనుకొని దేవునికి ఇవ్వకుండా మీరే వాడుకుంటే కొంతకాలానికి కరువు వస్తుంది, అప్పు వస్తుంది, ఆర్థికంగా, ఆహార విషయంలో, ఆత్మీయ విషయంలో 12 సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి దేవునికి మీరు ఇవ్వాలనుకునేది తప్పక దేవుని సన్నిధిలో అర్పించండి. మీ కృతజ్ఞత, ప్రేమపూర్వకమైన మీ భాగాన్ని దేవునికి ఇవ్వవలసిన ప్రతిదానిని ఇవ్వండి. ఇవ్వకుండా ప్రభువా నువ్వు నాకు ఇవ్వండి అంటే మలాకి 3:10 రాయబడింది. నా మందిరంలోనికి మీరు తీసుకొని వచ్చి అది చేయండి, అప్పుడు నన్ను అడగండి, నేను ఆకాశ బాకీలను విప్పుతాను. మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనకు కొలవబడుతుంది. మనం ఏ కొలత కొలవకుండా నువ్వే అన్ని కొలతలు నాకు కొలిసి ప్రభువా అంటే, నువ్వు విత్తనం చల్లలేదు, నారుమడి లేదు, వరి నాటు పెట్టలేదు, నాకు పంట రావాలి అంటే ఎలా కుదురుతుందో, ఎలా కుదరదో మనము ఏమి చేయకుండా, ఏమి ఇవ్వకుండా ప్రభువే మనకు అన్నీ ఇవ్వాలి అంటే ఆయన ఇస్తాడు. ఇవ్వడానికి ఏం లేదు, ఆయన ఇస్తాడు. ఎందుకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే 10కి 9 సార్లు మనం దేవునికి ఇవ్వవలసింది ఇవ్వనందువల్లనే ఈ సమస్యలు. పర్టికులర్గా ఈ విషయాన్ని మేము ముందుంచడానికి కారణం ఏంటంటే అనేకులు సంపాదన లేదంటే ఉన్నది, పనికి వెళ్తున్నారు, జీతాలు వస్తున్నాయి, కూలి డబ్బులు వస్తున్నాయి, ఇది వస్తుంది అది వస్తుంది, కానీ ఎప్పుడు కూడా లేదు ఎప్పుడు లేదు, ఖాళీ జేబులే. ఎప్పుడు చూసినా ఖాళీ జేబులే. ఇంట్లో లేవు, జేబులో లేవు, అకౌంట్లో లేవు, ఎక్కడ లేదు. పైపెచ్చు అప్పులు, ఇది కట్టలే అది కట్టలే, వారానికి కట్టలేదు, వారం కట్టలేదు, నెల కట్టలేదు, 3 నెలలది కట్టలేదు, 6 నెలలది కట్టలేదు, పెండింగ్, డ్యూస్, బకాయిలు అన్ని కుప్పాయి నెత్తి మీద పడినప్పుడు ఏం చేయాలో అర్థం బుర్రబద్దలు అయిపోతున్న వాళ్ళు
నేను చూస్తున్నాను కొందరిని, నేను కొంతమందిని చూస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలో, క్రైస్తవులని. మళ్ళీ మన సంఘంలో కూడా కొంతమందిని చూస్తూ ఉన్నాను, మన సంఘాలలో. దేవుని వాక్యం చెప్తుంది, మీరు నా సన్నిధికి తీసుకొని రండి, అప్పుడు మీరు నన్ను శోధించండి, నేను ఆకాశ వాక్యాలను విప్పుతాను, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ధారాళంగా సమృద్ధిగా నేను మీకు కుమ్మరిస్తాను. ఇస్తే పోతున్నాయి, ఇస్తే ఖర్చు అయిపోతున్నాయి అని అనుకుంటే దీనికంటే ఎక్కువ ఖర్చులు ఎన్నో వాటికి, పనికిరాని ఎన్నో వాటికి మనం ఖర్చు పెడుతూ ఉంటుంటాం. దీవెన రాని వాటికి, ఆశీర్వాదం రాని వాటికి వృధా ఖర్చులు ఎన్నో ఉంటాయి. దేవునికి ఇచ్చి ఆశీర్వదించబడదాము. కానుక అర్పించడానికి ఒక తీర్మానము చేసేవారం ఉండాలి. 4 తీర్మానాలు చెప్పాను. క్రిస్టియానిటీ యొక్క బ్యూటీ ఏంటి అంటే దేవుని మందిరమును విడిచిపెట్టకూడదు. 2వది వాక్యాన్ని చదవడానికి వినడానికి తీర్మానము. 3వది ప్రార్థించడానికి తీర్మానం. 4వది దేవునికి అర్పించడానికి తీర్మానం. ఉత్సాహం ఇచ్చేవారిని ఆయన ప్రేమిస్తాడు. దేవుడు మనల్ని ప్రేమించి వర్ధిలింప చేసి గొప్ప చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామా? ప్రతి వారము ప్రార్థన చేసుకుందాం. అడుగుదాము, దేవుని అడుగుదాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. తీర్మానం చేద్దామా? మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. నా ప్రార్థన మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరముగా ఉంటుందని. దేవుని ఆరాధించడానికి మనకు ఒక మందిరం కావాలి. ఆనాటి కాలంలో నెహెమియా ఎలా కట్టడానికి పూనుకున్నాడో ఈనాడు మన మందిరమును నిర్మించడానికి సంఘం నుంచి నెహెమియాలు లేవాలి. స్త్రీలలో నుంచి, పురుషులలో నుంచి, యవనస్తులలో నుండి నేటి కాలంలో నెహెమియాలు కావాలి. దేవుడు చూస్తున్నాడు.